అందరికీ నమస్తే. మరి ముందుగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి, మరి అలాగే మంత్రివర్యులకు, మరి ఎమ్మెల్యే సార్లకు, కార్పొరేటర్ సార్లకు, డివిజన్ అధ్యక్షులకు మరి పేరు పేరున నమస్తే. మరి నా పేరు యాద్గిరి. మరి వీడియో ద్వారా మరి నా విషయం మీ దగ్గరికి చేరుతుందనే ఆశతో చేయడం జరుగుతుంది సార్. మరి పెద్దలందరూ కూడా ఈ వీడియో చూసి నాపై దయ చూస్తారనేసి ఆశిస్తున్నా. మరి నేను హైదరాబాద్ మహానగరంలోనే పుట్టాను, పెరిగాను, పెళ్లి చేసుకున్నాను. మరి నాకు 2 పిల్లలు, పాప బాబు. మరి అలాగే మరి నాకు మరి ఇల్లు లేక మరి గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి డబల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నాను సార్. మరి అలాగే నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు కూడా వచ్చినప్పుడు కూడా డబల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నాను. మరి అట్లాగే మరి ప్రగతి భవన్లో కూడా వెళ్ళి నేను అప్లికేషన్ పెట్టుకున్నాను సార్. మరి ఇంటికి వచ్చారు, మరి ఫోటో తీసుకున్నారు. మరి అలాగే మరి ఇప్పటివరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు సార్. మరి కొత్తగా మరి ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులలో ఫామ్లు అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. మరి మేము ఇచ్చిన ఫామ్లు మరి అవి ఒకసారి మీరు చూస్తారని ఆశిస్తున్నా. ఎందుకనంటే మరి స్థానికంగా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడనే మేము చనిపోతాం. మరి మాకంటూ ఒక భరోసాగా ప్రభుత్వం నుంచి ఒక డబల్ బెడ్రూమ్ అనేది ఇస్తే మరి మేము ఈ పేరు చెప్పుకొని ఉన్నన్ని రోజులు మేము బతకగలుగుతాం సార్. ఎందుకంటే మరి మేము చేసుకుంటేనే బతికేటోళ్ళం, మాకు వెనుక ముందు అనేది ఏం లేదు కాబట్టి మరి దయచేసి మరి నేను ప్రస్తుతానికి హైదరాబాద్ మహానగరం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో ఉంటాను సార్. మరి మా ఎమ్మెల్యే గారు వచ్చేసి ముఠా గోపాల్ గారు, మరి మా డివిజన్ అధ్యక్షులు వచ్చేసి రాకేష్ కుమార్ గారు, మరి అలాగే మా కార్పొరేటర్ గారు మరి రీసెంట్గా మరి వారికి పదవి విరమణ పొందారు. మరి ఒక్కసారి మరి పెద్ద పెద్ద లీడర్లు కానీ మరి స్థానికంగా ఉన్న మరి పెద్దలు ఒకసారి ఆలోచించి మరి నాట్లాంటి వారికి సాయం చేస్తే మేము ఎప్పటికి కూడా మీకు గుర్తుపెట్టుకుంటామని ఆశిస్తున్నా సార్. దయచేసి ఈ యొక్క డబల్ బెడ్రూమ్ వల్ల నేను చాలా ఆనందపడతా. మరి ఇళ్ళ కిరాయి కట్టలేక మరి పిల్లల స్కూల్ ఫీజు, కాలేజీ ఫీజులు, మరి ఇంట్లో ఒక పరిస్థితి కూడా అనేది కొద్దిగా బాగలేని పరిస్థితులను ఎదుర్కొని మేము జీవన ఉపాధి పొందుతున్నాము. మరి నేను ఒక డ్రైవర్ని, మరి నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక ఆ బాధ ఏంది అనేది నాకు తెలుసు కాబట్టి మరి మీకు రిక్వెస్ట్గా నేను కోరడం జరుగుతుంది. దయచేసి పెద్దలు మరి ఎవరైనా సరే మరి మెసేజు ప్రభుత్వం దృష్టికి కానీ, ఎమ్మెల్యే సార్ దృష్టికి కానీ, కార్పొరేటర్ దృష్టికి కానీ, లేకపోతే డివిజన్ అధ్యక్షుల వారి దృష్టికి కానీ తీసుకెళ్తారని ఆశిస్తున్నా. మరి దయచేసి నాలాంటి వారికి ఆ డబల్ బెడ్రూమ్ ఇచ్చి మీరు ఆదుకుంటారని ఆశతో వీడియో చేస్తున్నా సార్. థ్యాంక్ యూ. నా పేరు బూడిద యాదగిరి. నేను గాంధీనగర్ డివిజన్లో ఉంటాను సార్, ముషీరాబాద్ నియోజకవర్గం, హైదరాబాద్. థ్యాంక్ యూ సార్.